అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. ఈరోజు మరో కొత్త కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక రాజుగారు దేశ పర్యటన చేస్తూ గుర్రాల బజారుకు వెళ్తారు. అక్కడ రకరకాల గుర్రాల వ్యాపారులు తమ గుర్రాలు ఎంత గొప్పవో చెబుతూ అమ్ముతూ ఉంటారు. అందులో ఒక వ్యాపారి ఏకంగా నా గుర్రం ఎగురుతుందని అంటాడు. రాజుగారు ముచ్చటపడి ఆ గుర్రాన్ని కొనుక్కొచ్చుకుంటారు. తీరా చూస్తే అది ఎగరదు. రాజుగారు కోపం వచ్చి ఆ వ్యాపారిని పిలిపించి అబద్ధం చెప్పినందుకు తల నరికించేస్తాడు. ఆ గుర్రం ఎగిరితే చూడాలనే పట్టుదలతో మంత్రి గారిని ఎలా అయినా సరే ఆ గుర్రం ఎగిరేలా చూడమంటారు. గుర్రం ఎలా ఎగురుతుందని మంత్రి గారు అంటే ఆయన తల కూడా నరికించేయమని ఆజ్ఞాపిస్తారు. అలా ఆ గుర్రాన్ని ఎవరు ఎగిరించడం సాధ్యం కాదంటే వాళ్ళ తలని నరికించేస్తారు రాజుగారు. ఇంతలో అదే సభలో ఉన్న ఒక వ్యక్తి, నేను గుర్రం ఎగిరిస్తానండి, కానీ నాకు సంవత్సర కాలం సమయం కావాలంటాడు. రాజుగారు సంతోషించి ఆ గుర్రాన్ని ఆయనకిచ్చి వెళ్ళమని అనుమతిస్తారు. గుర్రాన్ని ఎగిరించే విషయం రాజ్యమంతా ధావానంలా ప్రవహించి చివరికి ఆ వ్యక్తి భార్యకు కూడా విషయం తెలుస్తుంది. ఆయన ఇంటికి చేరేసరికి అలా ఎలా గుర్రాన్ని ఎగిరిస్తానని చెప్పారు, అది మోసం కదా అంటుంది ఆయన భార్య. రాజుగారు చాలా మూర్ఖపు పట్టుదలతో ఉన్నారు, అందుకే సమయం అడిగి తప్పించుకున్నాను, లేదంటే నా తల కూడా నరికించేసేవారు. సంవత్సర కాలంలో రాజుగారి మనసు మారవచ్చును, లేదా గుర్రం ఎగరవచ్చును అని అంటాడు. అలా మూర్ఖులు ఎదురైతే చిక్కుల్లో పడకుండా సమయస్ఫూర్తితో తప్పించుకోవడమే లౌక్యం అంటారు. ఇదే విశ్వంబరి విశ్వం మాట. ఈ మాటలను మూటగట్టుకోవాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.